ఇంకో బీఆర్ఎస్ సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పాలన వింతగా ఉంది. మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. వరంగల్ నేతలతో కేసీఆర్ సంచలన కామెంట్స్. ఇక చూడు, మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. నీ పాలనలో కన్నీళ్ళే లేవు. ఈయన పాలనలో కన్నీళ్ళే లేవు. పెద్ద మనిషి పాలనలో అప్పనంగా 2018లో ఈ పెద్ద మనిషి ఏమన్నాడు? రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వబోతున్నాను అనగానే ప్రగతి భవన్ల సపట్టు టట్ట టట్టన్ టట్ట టట్ట టట్టన్ టట్ట లొట 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 లొట. ఓహో అమ్మ ఏడ వండుకుంది. మరి రైతుల ఉచిత ఎరువులు వచ్చినాయా? ఉచిత ఎరువులు వచ్చినాయా? ఇచ్చిండా? వరి పెడితే ఊరే, వరి పెడితే ఊరే, మీ నాశనగారాన్ని మీరు కొని తెచ్చుకోకుర్రీ అన్నాడు. అన్నాడా లేదా? వరి పెడితే ఊరే, వరి పెట్టకుర్రీ, ఒడ్లు కొనే దిక్కు లేదు, ఒడ్లు కొనే నాదులు లేడు అని సర్కారు ఈయనదే. ఈయనేం చేసిండు అయ్యా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధర్నాలు రాస్తారోకోలు చేసినట్టుగా వీళ్ళు అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి ఈ బీఆర్ఎస్ కోళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఓట్లు కొనాలి, ఓట్లు కొనాలి, ఓట్లు కొనాలి. నువ్వు ధర్నా చేసే మొగోనివి గీడ చేస్తావా? ఢిల్లీలో చెయ్యి. ఏమయ్యా నేను గీ చేసినా నువ్వు కూడా గిజ్జేయని అన్నవా? అనలే. పోపలిచ్చి పప్పు కాసి ఈ రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలని పెడితే ఎర్రటెండల జనాలు పాపం అయ్యో రామచంద్ర ఏంది గాచారము? ప్రపంచానికి ఊపిరి, సమాజానికి బువ్వ పెట్టే రైతన్న ఒడ్లు వండిస్తే కొనే దిక్కు లేకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైపోవాలి? ఎట్లా ఏంది ఏం కథ? ఎండల తుక 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 ఉడికిర్రు ప్రయాణికులు. మళ్ళీ ఇప్పుడు ఏం సక్కన మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. నువ్వేం చేసావా? 1500 ఎకరాలల్లా రామ సక్కదనంగా మంచిగా ఒరేసుకుండు, వరిసేరు పెట్టుకొని తమాషి వడ్లు అమ్ముకుండు. అట్లు దోసుకున్న పైకము, ఇక్కడ దాచుకున్న పైకము, ఇక్కడ మందిని ముంచి మంది కొబ్బరి కెసరి పెట్టి ఆఖరకు వస్తారు కల్లా మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే అని మాట్లాడుతున్నావు. రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు మీ హయాంలో ఏరులై పారినాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఏరులై పారినాయి. ఇది అక్షరాల సత్యం కాదా? ఇక ఇప్పుడు ఈయనట కలవరిస్తుర్రట. ఇక ఇప్పుడు ఆయన అంటున్నాగా కేటీ రాములు అక్కడక్కడ మా అయ్యను కలవరిస్తుర్రు. ఇప్పుడు మా అయ్యను కలవరిస్తుర్రు. అందుకనే ఇక మరి షెడ్డో పడ్డో ఇప్పుడు ఈ బట్టగాల్చి కాంగ్రెస్ మీద వేస్తే ఇది ఆపితే ఇక 6 గ్యారెంటీల కథ అది ఇది ఇంకా కొంచెం ఎటమటం అవుతుంది. పైసలు లేని తెలంగాణ అవుతుంది, అప్పుల తెలంగాణ అవుతుంది, ఇంకిత ఆగమవుతుంది, పాతాళ లోకంలో పడిపోతుంది, రేవంత్ మీదకి మచ్చ వస్తుంది. గందుకనే రేవంతాన్ని లేవకుండా తొక్కాలంటే ఏం చేయాలి? ఈ యూనివర్సిటీ పోరగాళ్ళను ఉసిగొల్పాలి. ఏదో ఒకటి మీదేసుకొని బట్టకాల్చి మీదేసి నింద చేసి అది జనాలకు అరే అమ్మా కేసీరావు ఫామ్ హౌస్లో వండుకున్న కొడుకు బాగా దండలాడుతుండగా అనేది పేరు తీసుకురావాలి అనేది ఇప్పుడు వీళ్ళ ఉపాయం.